ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఈ రోజుకి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్యము అంటే శత్రువు చేతి నుండి, శత్రువు బానిసత్వం నుంచి మనము విడుదల పొందినదే స్వాతంత్ర్యము. 1947వ సంవత్సరము క్రితం బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించి వారే నాయకులుగా, రాజులుగా మన భారతదేశాన్ని ఏలుతున్నప్పుడు కొంతమంది స్వాతంత్ర సమరయోధుల మహా యోధుల యొక్క ఆ త్యాగాన్ని బట్టి మనకు స్వాతంత్ర్యం వచ్చి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా మొదటిగా మీ అందరికీ కూడా 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. కొన్ని విషయాలు మీతో క్లుప్తంగా మాట్లాడి వాక్యంలోకి వెళ్ళిపోతాను. చాలా మందికి ఉండేటువంటి అపార్థం ఏమిటంటే, క్రైస్తవులంటే వారికి దేశభక్తి ఉండదు. నిజంగా క్రైస్తవులకు దేశభక్తే ఉంటే వారు ఎందుకు భారతదేశ దేవుళ్ళని, దేవతలను వదిలి ఎవరో విదేశీ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు? వారికి నిజంగా దేశభక్తి లేదు అని మాట్లాడేవారు కూడా లేకపోలేదు. నేను ఒక మాట చెప్తాను, దేశభక్తి అయినా దైవభక్తి అయినా క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది. దేవుడు అనేటువంటి వ్యక్తి దేశాలకు సంబంధించిన వాడు కాదు. దేశానికో దేవుడు ఉంటే ఆయన నిజదేవుడు ఎలా అవుతాడు? ఓ దేవుడు ఓ ప్రాంతానికే పరిమితమై ఉండకూడదు కదా. దేశాన్ని భాగాలుగా మనుషులు విభజించారు. 1947 కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే. అప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రాంతము కూడా ఒకప్పుడు భారతదేశంలో ఉన్నదే. తరువాత ఎప్పుడైతే పాకిస్తాన్ వేరు చేశారో అది పరాయి దేశమైంది. ఒకప్పుడు శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ కొన్ని దేశాలు భారతదేశంలో కలిసి ఉన్నాయి. వాటిని ముక్కలు చేశాక పరాయి దేశమైంది. దేశభక్తి అంటే మనం ఉన్న ప్రాంతాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రక్కకెళ్ళినంత మాత్రాన అది మన శత్రు దేశం అయిపోయింది అనడానికి లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేశాన్ని భాగాలుగా మనుషులు విభజించారు. ఇప్పుడు భారతదేశం అని ఉంది కదా, ఈ భారతదేశాన్ని మనం ప్రేమిస్తున్నాం. ఈ దేశాలుగా మనుషులు విభజించారు. ఎందుకు ఈ మాటను పదే పదే చెప్తున్నానంటే, దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక దేశానికే పరిచయమై, ఒక దేశానికే పరిమితమై ఉండకూడదు. ఈ ప్రపంచానికి, యూనివర్స్ కి పరిమితమై ఉండాలి. అమెరికా వాడికి దేవుడు అవసరమే, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులకి దేవుడు అవసరమే, అమెరికా వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళకి దేవుడు అవసరమే. అందరికీ దేవుడు అవసరము. కాబట్టి దేవుడు అనేటువంటి వ్యక్తి మధ్యలో ఉండడం కరెక్ట్ అంటారా, ఎక్కడో మూలన ఉండడం కరెక్ట్ అంటారా? అందరికి పైగా ఉండటం కరెక్ట్. అందరికి అందుబాటులో ఉండాలంటే మధ్యలో ఉండాలా, లేదా ఆ దిక్కో ఈ దిక్కో ఉండాలా? మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండాలి కదా. ఆ దిక్కునుంటే ఆ దిక్కులకి దగ్గర, ఈ దిక్కునుంటే ఈ దిక్కులకు దగ్గర. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు సంచరించినటువంటి ప్రాంతం అంతా ప్రపంచంలో మధ్యలో ఉంటది. నా దేవుడు ఒక దేశానికి చెందినవాడు కాదు. చాలా మంది అంటారు, బైబిల్లో ఇజ్రాయేలీలు, యూదులు వారికే దేవుడు అని ఉంటది కదా, మనం అన్ని జనులం కదా అంటే, ఆనాటి కాలంలో యూదుల విషయంలో జరిగినదేదో, ఇజ్రాయేలీల విషయంలో జరిగినదేదో చరిత్రగా రాయబడి ఉంది. కాబట్టి వారిని దేవుడు ఎలా ప్రేమించారో, వారి పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశారో ఆ విషయాలన్నీ అక్కడ రాయించారు. దేవుడు యూదులను, ఇజ్రాయేలీయులను మాత్రమే ప్రేమిస్తే ఈ ప్రపంచంలో వారు తప్ప ఇక ఎవరు ఉండేవారు కాదు. దేవుడు అలాగున కాదు, అందరినీ ప్రేమించాడు. వారి ప్రాంతంలో జరిగినటువంటి విషయాలు రాయబడ్డాయి కాబట్టి వారి మధ్యన దేవుడు కార్యాలు చేశారు. మన పితరుల పెద్దలు
దేవుని మాట విన్నవారు ఉన్నారు. ఆ విన్నవారి వంశాలు పరంగా వచ్చేసరికి ఇజ్రాయేలీలు యూదుల గురించి రాయబడింది. క్రొత్త నిబంధన మీరు చదివితే దేవుడు యూదులకి ఇజ్రాయేలీలకే చెందినవాడు కాదు, ప్రపంచములో ఊపిరి ఉన్నటువంటి ప్రతి మనిషికి చెందినవాడని, వారు వీరని భేదం లేదని, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది. అందుకని చాలా మంది క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఈ రోజున అన్యజనులు క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. క్రైస్తవ్యం అంటే బ్రిటిష్ వారు అని మాట్లాడుతున్నారు. వాస్తవంగా మీకు ఎన్నోసార్లు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. బ్రిటిష్ వారికి క్రైస్తవులకి సంబంధమే లేదు. బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులని చెప్పుకున్నారు, వారు నిజ క్రైస్తవులు కాదు. వారు నిజమైన క్రైస్తవులైతే ఇబ్బందులు పెట్టరు. వారు నిజమైన క్రైస్తవులైతే క్రీస్తు ప్రేమను పంచేవారు. కొంతమందికి ఉండేటువంటి పెద్ద అనుమానం ఏంటంటే, బ్రిటిషర్స్ మన దగ్గరికి రావడం వల్ల మనకు క్రైస్తవ్యం వచ్చింది, లేకపోతే క్రైస్తవ్యం మన భారతదేశంలో ఎక్కడిది, బ్రిటిష్ వారు మనల్ని ఇబ్బంది పెట్టిన వారు తీసుకొచ్చిన మతంతో మనకేంటి అని మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. వాస్తవంగా బ్రిటిష్ వారు దాదాపుగా 200 సంవత్సరాల క్రితం 1700 సంవత్సరాలు భారతదేశానికి వచ్చారు. కానీ భారతదేశంలో క్రైస్తవ్యం ఎప్పటి నుంచి ఉందో తెలుసా? క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే భారతదేశంలో క్రైస్తవ్యం ప్రవేశించడం జరిగింది. తోమా గారు, యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన తోమా భారతదేశానికి వచ్చి ఎంతో మందికి సువార్త ప్రకటించి ఎన్నో సూచక క్రియలు చేస్తే, మొదటిగా బ్రాహ్మణులు అనబడినటువంటి వారే క్రైస్తవ్యంలోకి వచ్చారు. ఆయన క్రీస్తును ప్రకటిస్తున్నాడనేటువంటి కోపంతో ఆయనను చంపేస్తే ఆయన హతసాక్షి అయ్యాడు. నేటికి ఆయన సమాధి భారతదేశంలోనే ఉన్నది. మొదట్లోనే ఎప్పుడో యేసుక్రీస్తు పునరుద్ధానమైన కొన్ని సంవత్సరాలకే భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. క్రైస్తవులు బ్రిటిషర్స్ రాకముందు నుంచి కొందరు ఉన్నారు. కొన్ని వందల చరిత్ర ఉన్నటువంటి కొన్ని మందిరాలు కూడా ఉన్నాయి. బ్రిటిషర్స్ నిజంగా క్రైస్తవ్యాన్ని ప్రచురిస్తే, మిషనరీలని లేదా క్రీస్తును ప్రకటించాలని పరాయి దేశం నుంచి మన దేశానికి వచ్చే వారిని బ్రిటిషర్సే ఆపేశారు. వారు నిజంగా క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని ప్రకటించాలని బ్రిటిషర్స్ కోరుకుంటే మిషనరీలని ఎందుకు ఆపేయాలి? నిజం చెప్పాలంటే బ్రిటిషర్స్ కి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. చాలా మంది మిషనరీ క్రైస్తవులు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది క్రైస్తవులే. భారతదేశంలో యూనివర్సిటీలు పెట్టింది క్రైస్తవులే. భారతదేశంలో ఆడవారు కూడా చదువుకోవాలి, స్త్రీ విద్య అవసరం అని చెప్పింది క్రైస్తవులే. న్యూస్ పేపర్ భారతదేశానికి తీసుకొచ్చింది క్రైస్తవులే. మెడిసిన్, ఒకప్పుడు సరైనటువంటి వైద్యం లేక నాటు వైద్యానికి శరీరం సహకరించక ఇబ్బంది పడుతుంటే మెడిసిన్ తీసుకొచ్చింది క్రైస్తవులే. సమానత్వ భావన తీసుకొచ్చింది క్రైస్తవులే. టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్ళింది క్రైస్తవులే. లాంగ్వేజ్ లిటరేచర్ రాయడాన్ని నేర్పించింది క్రైస్తవులే. వీరందరూ బ్రిటిషర్స్ కాదు. భారతదేశానికి మేలు చేయాలి. క్రీస్తు పరలోకమును వీడి భూమి మీదకు వచ్చినప్పుడు పరాయి దేశంలో ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయాలని క్రీస్తు ప్రేమతో క్రైస్తవుడు ఈ భారతదేశానికి వచ్చాడు తప్ప బ్రిటిషర్స్ కి క్రైస్తవులకి సంబంధమే లేదు. ఎన్నోసార్లు మీతో ఈ మాట చెప్తున్నాను. క్రీస్తు ప్రేమని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చారు. ఎంతో కష్టపడ్డారు. ఒకప్పుడు సతీ సహగమనమని, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపివేయాలనేటువంటి ఆచారానికి అడ్డుకట్ట వేసింది క్రైస్తవుడే. అలా ఎందుకు జరగాలని నిలబడి ధర్నాలు చేసి ఆ చట్టం పోయేదాకా నిద్రపోకుండా కష్టపడింది క్రైస్తవుడే. బాల్య వివాహాలకి అడ్డుకట్ట వేసింది క్రైస్తవుడే. కుల భావనతో ఎవరు తక్కువ చూస్తూ దళితులని చెప్పి వారిని సరైన గౌరవం లేకుండా, ఎవరైతే తక్కువ కులం అని పిలువబడుతున్నారో వారికి ఒక చెంబునిచ్చి వెనక ఓ తాటి మట్టను పెట్టి వారిని అవమానిస్తూ, నీరు త్రాగటానికి వారికి అవకాశం లేనప్పుడు వారిని చేర్చుకొని వారికి ప్రేమను పంచింది క్రైస్తవుడే. ఈరోజు క్రైస్తవ్యాన్ని గురించి చాలా మంది తక్కువగా మాట్లాడుతూ
తప్పులు చూపిస్తూ క్రైస్తవ్యాన్ని బ్రిటిష్కి ముడిపెడుతూ క్రీస్తును అవమానిస్తున్నారు. కాబట్టి మీకు అర్థమవడానికి చెప్తున్నా, స్వరాలు ఎత్తాలి. క్రైస్తవులు దేశాన్ని ప్రేమిస్తున్నారని తెలియాలి. క్రైస్తవులు కాని వారు ఎంతో మంది మేము దేశాన్ని ప్రేమిస్తున్నాం అంటున్నారు. దేశం అంటే ఏమిటి? ఏమన్నారు గురజాడ అప్పారావు గారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నాడు. దేశాన్ని ప్రేమించడం అంటే తోటి మనిషిని ప్రేమించడమే, తోటి వ్యక్తి పట్ల మానవత్వం కలిగి ఉండటమే, తోటి వ్యక్తికి సాయపడడమే. మనిషిని మనిషిగా ప్రేమించాలి అని చెప్పిందే నిజమైనటువంటి దేశభక్తి. మనిషిని మనిషిగా ప్రేమించడంలో ఎంతగా ప్రేమిస్తుందంటే క్రైస్తవ్యం, నన్ను నేను ఎలా ప్రేమించుకుంటానో అలాగున ప్రేమించే మనసుని నేర్పింది క్రైస్తవ్యం. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని మాట ఇచ్చింది, మాట చెప్పింది క్రైస్తవ్యం. అటువంటి క్రైస్తవ్యమే క్రీస్తుని వెంబడిస్తున్న వారికి దేశభక్తి ఉంటుంది, దైవభక్తి ఉంటుంది. దేశాన్ని ప్రేమిస్తున్న మనం దేశం కొరకు కన్నీరు కారుస్తున్నాం, దేశం కొరకు ప్రయాసపడుతున్నాం, దేశపు మేలు కోరి మనందరం కూడా దేశం బాగుండాలని ఆశపడుతున్నాం. చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మీకు క్లారిటీ చేయాలని ఈ విషయాలన్నీ మీతో చెప్తూ ఉన్నాను. మరి కొంతమందికి అనుమానం ఏంటంటే, బ్రిటిషర్స్ మనల్ని పరిపాలిస్తున్నప్పుడు చాలా మంది క్రైస్తవులు బ్రిటిషర్స్ తో చేతులు కలిపారు, బ్రిటిషర్స్ ని ఉండమని చెప్పి వారు వేడుకున్నారు, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలు మీ చెవిన పడినప్పుడు మీరు సరైన బుద్ధి చెబుతారని మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. వాస్తవంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకమైన పోరాటంలో క్రైస్తవులు కూడా పాల్గొన్నారు. పాత 500 నోటులో గాంధీ గారు అలాగున కర్రబట్టుకొని ఉప్పు సత్యాగ్రహానికి ముందుకెళ్తుంటే వెనక ఒక ఆయన నిలబడి ఉంటాడు. ఆయన పేరు తితూస్జీ. ఈ తితూస్జీ అనేటువంటి ఆయన క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడే స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులకు ఈయన సహాయపడ్డాడు. తితూస్జీ అనేటువంటి ఆయన, ఈయన మంచి క్రిస్టియన్, ప్రార్థనలో ఉండేటువంటి వ్యక్తి. ప్రార్థనలో ఉండేటువంటి ఈయన స్వాతంత్రం కోసం కష్టపడ్డాడు. చాలా మంది క్రైస్తవులకి స్వాతంత్రానికి సంబంధం లేదంటారు. చాలా మంది క్రైస్తవులే స్వాతంత్రం కోసం పనిచేశారు. ఇంకా మీకు చెప్పాలంటే కాళీ చరణ్ బెనర్జీ అనేటువంటి ఈయన ఎంత కష్టపడ్డాడంటే, ఈయన మంచి క్రిస్టియన్. ఈ మంచి క్రిస్టియన్ అయ్యుండి ఈయన స్వాతంత్రం కోసం కష్టపడి జైల్లో బంధించారు ఈయన్ని. ఈయన స్వాతంత్రం కోసం పోరాడుతున్నాడని. ఈయన ఎంత ఇబ్బంది పెడుతున్నా స్వాతంత్రం నా దేశానికి రావాలి అని చెప్పి ప్రయాసపడ్డాడు. ఈయన ఒక క్రిస్టియన్, క్రీస్తును వెంబడించిన వ్యక్తి. 1902వ సంవత్సరంలో ఈయనని స్వాతంత్రం కోసం పోరాడుతుంటే ఈయనని చంపేశారు. ఈయన వీర మరణం పొందాడు స్వాతంత్రం కోసం. ఈయన ఒక క్రిస్టియన్, ఈయన ఒక క్రిస్టియన్. ఇంకా మీరు చూడాలంటే చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఈయన ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఆయన కృష్ణమోహన్ బెనర్జీ. ఈయన ఎంతో కష్టపడి గాంధీ గారి సెక్రటరీగా 16 ఏళ్ళు పనిచేశాడు. ఈయన గాంధీ గారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పుడు ఈయన కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొని ఈయన ఎంతో కృషి చేశాడట. సారీ, గాంధీ గారే ఈయనకు సెక్రటరీగా చేశారు, క్షమించండి. కొంచెం చరిత్ర మనకి తెలిసినంతలో కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఎంతో మంది భారతదేశంలో స్వాతంత్రం కోసం ఎంతో కష్టపడ్డారు. వీరందరూ క్రైస్తవులే, క్రీస్తుని వెంబడిస్తున్న వారే. కానీ వీరు క్రైస్తవులనే కారణంగా స్వాతంత్ర సమరయోధుల జాబితాలో వీరి పేర్లు కొంతమంది స్వార్థంతో రాయలేదు. మగవారే కాదండోయ్, ఆడవారు కూడా స్వాతంత్రం కోసం కష్టపడ్డారు. పండిత రమాబాయి సరస్వతి, ఈమె మంచి క్రైస్తవురాలు. ఆడవాళ్ళు చదువుకోవాలి అని చెప్పి ముందుకొచ్చినటువంటి స్త్రీ ఈమె, పండిత రమాబాయి సరస్వతి. ఈమె మంచి క్రైస్తవురాలండి. ఈమె స్వాతంత్రం కోసం స్త్రీ విద్య కొరకు ఎంతో కష్టపడినటువంటి స్త్రీ. వీళ్ళంతా క్రైస్తవులు. అకమా చెరియన్, ఈమె మంచి క్రైస్తవురాలు. స్వాతంత్రం కోసం కష్టపడి
స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధురాలు. ఇంకా ఎన్నని చెప్పాలండి? ఒక గురుబాయి గారేంటి, ఒక లీలావతి సింగ్ ఏంటి, ఒక హిల్టా గారేంటి, ఒక మేరీ లాజరస్ గారేంటి, ఇంకా చాలా చరిత్ర ఉంది. ఇవన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు గాని, ఎందుకు ఇవన్నీ మీతో చెప్పుకుంటూ వచ్చానంటే, క్రైస్తవ్యం క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్న ఎంతో మంది బ్రిటిష్ వారి చేతిలో నుండి విడిపించాలని కష్టపడ్డారు. ఇది తెలియక చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్పినది కట్టుకథలు కాదు, వాస్తవంగా చరిత్ర మీతో పంచుకున్నాను. క్రైస్తవ్యం అంటే భారతదేశాన్ని విపరీతంగా ప్రేమిస్తున్నాం. భారతదేశం అంటే మన ప్రేమ ఉంది. ఈ దేవుడు భారతదేశానికి చెందినవాడు కాదు అనడానికి లేదు. ఈ దేవుడు ఈ ప్రపంచానికి చెందినవాడు. ప్రపంచంలో భారతదేశం ఒక భాగమైనప్పుడు, భారతదేశంలో పుట్టిన నేను ఈ ప్రపంచంలో భాగమైనటువంటి భారతదేశంలో యూనివర్స్ ని ఏలుతున్న దేవుణ్ణి నమ్ముకోవడంలో తప్పేముంది? నా దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాను అని చెప్పి మనం భారతీయ క్రైస్తవులుగా ముందుకు సాగిపోవాలి. మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు కన్నీరు కార్చాలి. మన దేశము ఎలా ఉండాలని మనం ప్రార్థన చేయాలో ఓ 2-3 మాటలు మీతో చెప్పి నేను ముగిస్తాను. మన దేశం ఎలా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. భారతదేశాన్ని ప్రేమిస్తున్నామంటే జై హిందూ లేదా భారత్ మాతకి జై చెప్పి ఊరుకోవడం కాదు భారతదేశాన్ని ప్రేమించడం అంటే. భారతదేశాన్ని ప్రేమించడం అంటే దేశం కోసం ప్రార్థించడం, దేశంలో ఉన్న మనుషులను ప్రేమించడమే నిజమైన దేశాన్ని ప్రేమించడం. భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి భారతదేశం మీద ఎన్నో ఎన్నో అగాత్యాలు, అన్యాయాలు చేస్తూ దేశాన్ని ప్రేమిస్తున్నామంటే కుదరదు. దేశాన్ని ప్రేమిస్తున్నవాడు మనుషులను ప్రేమించాలి. మన దేశం ఎలా ఉండాలని ప్రార్థన చేయాలంటే త్వరగా చూడండి కొన్ని మాటలు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్షజాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతముల వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటది, యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుడు లక్ష్య పెట్టే దేశంగా మన దేశం ఉండాలి. ఆ విధమైన ప్రార్థన మనం చేయాలి. దేవుడు లక్ష్య పెట్టాలి అంటే దేవుడు మన దేశం మీద శ్రద్ధ పెట్టాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మన దేశం పైన ఉండాలి. ప్రస్తుతం మన దేశ పరిస్థితులు బాలేదు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము, కానీ మన దేశంలో నిజమైన స్వాతంత్రం లేదు. దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశంగా మన దేశ పరిస్థితులు లేవేమో. మనలను బట్టి మన దేశాన్ని దేవుడు ప్రేమించాలి. మనలను బట్టి మన దేశాన్ని దేవుడు రక్షించాలి. మన ప్రార్థనను బట్టి దేశంలో గొప్ప కార్యాలు జరగాలి. ఆ విధమైనటువంటి ప్రార్థన మనం ఎందుకు చేయకూడదు తల్లి? ఈరోజు ఆ ప్రార్థన మనం చేస్తున్నామా? దేవుడు మన దేశాన్ని లక్ష్య పెట్టే దేశంగా ఉండాలి. దాదాపు ఒక 7 పాయింట్లు మీకు చెప్పాలనుకున్నాను, అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. అందరూ జాగ్రత్తగా గమనించండి. మన దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశంగా మన దేశం ఉండాలంటే, మన దేవుడు కోరుకునేటువంటి దేశంగా మన దేశం ఉండాలంటే, ఒకటి, మన దేశంలో ప్రార్థన, దేవుణ్ణి అనుసరించేవారు అవసరం. దేవుడు లక్ష్య పెట్టే దేశంగా మన దేశం ఉండాలి. రెండో మాటకు కూడా మనం వెళ్ళిపోదాం, సమయం లేదు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. వివరించాలని ఉందమ్మా, కానీ సమయం లేదు. త్వరగా రెఫరెన్స్ నోట్ చేసుకోండి. 7వ అధ్యాయం 14వ వచనం.
నా పేరు నా పెట్టబడిన పేరు పెట్టబడిన నా పేరు పెట్టబడిన నా నా జనులు తమ్ము జనులు తాము తగ్గించుకొని నా జనులు తమ్ము తాము తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని ఆకాశము నుండి నేను వారి ఆజ్ఞను విని వారి మొరను వారి విని పాపమును క్షమించి వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును వారి దేశమును స్వస్థపరచుదును. స్వస్థపరిచేదను. అమ్మా, దేశాన్ని ప్రేమిస్తున్నటువంటి ఓ భారతదేశ పౌరులారా, ఈ మాటలు నోట్ చేసుకోండి అమ్మా. ఒకటి, దేవుడు లక్ష్య పెట్టే దేశంగా మన దేశం ఉండాలి. దేవుడు కనుదృష్టి కావాలి. పంట పొలాలు పాడైపోతున్నాయి, దేశ పరిస్థితులు బాలేదు. దేవుడు పూనుకుంటే తప్ప కొన్ని కార్యాలు జరగవు. మన భారతదేశం కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నా దేవా, నువ్వు లక్ష్య పెట్టే దేశంగా నా దేశం ఉండాలయ్యా, నువ్వు కోరుకున్న దేశంగా నా దేశం ఉండాలయ్యా అని ప్రార్థన చేయాలి మొట్టమొదటిగా. రెండవదిగా, మన దేశ ప్రజలు వారిని వారు తగ్గించుకొని మొరపెడితే, చెడు మార్గాలను విడిస్తే, అమ్మ ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఒక్క నిమిషం. తమ్ముడు వినిపించట్లేదు తమ్ముడు. ఆగమన్నారు, చెప్పట్లేదా? సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఎవరు మరోలా భావించొద్దు. ఈరోజంతా కొంచెం హడావిడిగా ఉంది. ఆ కారణాన్ని బట్టి నా మాట కొంచెం తడబడుతూ లేట్ అవుతుంది. అందరూ అర్థం చేసుకోండి. ఈరోజు వర్తమానం మీకు అర్థమవుతుందా? ఎలాంటి దేశంగా మన దేశం ఉండాలో మీతో చెప్తున్నాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన ప్రకారంగా నా పేరు పెట్టబడిన నా ప్రజలు దేవుని ప్రజలట. మనం అందరం కూడా ఆయన ప్రజలమేనండి. కుల, మత, రంగు, ప్రాంతీయ భేదాలేమీ లేవు. అందరం ఆయన ప్రజలమే. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతికితే, మన చెడు మార్గాలు విడిచిపెడితే, ఆకాశము నుండి మన ప్రార్థన దేవుడు విని మన పాపాలని క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తాడండి. కరోనా సమయంలో ఇదే జరిగిందనిపించింది. కరోనాలో అంతమంది చనిపోతున్నప్పుడు భయమేసింది, ఇక ప్రపంచం అంతమైపోద్దేమో అని. ఎప్పుడైతే దేశ ప్రజలందరూ కూడా ప్రార్థన చేసి, అయ్యా మా పాపాలు ఉంటే క్షమించి, అయ్యా మా దేశాన్ని స్వస్థపరచంటే, అసలు ఎలా వచ్చిందో ఎలా పోయిందో అర్థం కాలేదు. కరోనా రోజులను గుర్తు చేసుకుంటే ఒక కలలాగా, అసలు ఇలా జరిగిందా అనేటువంటి ఒక కలలాగా మారిపోయే రోజులు వచ్చేసాయి. మాస్క్ పెట్టుకోకుండా బయటికి రాలేక, ఎవరైనా ముట్టుకోవాలంటే భయపడుతూ ఎన్ని రోజులు ఉంటది ఈ వైరస్ అనిపించింది. ఎప్పుడైతే అందరూ తగ్గించుకొని చెడు మార్గాలను విడిచిపెట్టి దేవా నన్ను క్షమించు అని మొరపెట్టారు, ఆ మొర విన్న దేవుడు వారిని క్షమించి దేశాన్ని స్వస్థపరిచాడు. ఇప్పుడు దేశం కోసం ఎవరు కావాలంటే, దేశం యొక్క స్వస్థత కొరకు, దేశ ప్రజల క్షమాపణ కొరకు మొరపెట్టేవారు కావాలి. దేవుడు లక్ష్య పెట్టే దేశంగా మన దేశం ఉండాలి. దేవుడు స్వస్థపరిచే దేశంగా, మొరపెట్టి దేవుని స్వస్థతను పొందే దేశంగా మన దేశం ఉండాలి. ప్రార్థన చేయాలి. అయ్యా నా దేశ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా మేము తగ్గించుకొని మా చెడు మార్గాలు విడిచిపెడుతున్నామని దేవుని పాదాల యొద్ద కూర్చునేవారు కావాలి. మూడవది, కీర్తన 35వ కీర్తన 9వ వచనం. 35వ కీర్తన 9వ వచనం. తమ్ముడు వినిపించట్లేదు తమ్ముడు. వినిపించట్లేదమ్మా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఒక్క నిమిషం అమ్మా. అమ్మా నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుందయ్యా. వినిపించట్లేదు తమ్ముడు. వినిపిస్తుంది.
వినిపిస్తుంది మాకు. వినిపిస్తుందండి. వినిపిస్తుందమ్మా. ఆహా. ప్రతి విధమైన ఆటంకములన్నిటిని యేసు నామములో తొలగిపోవును గాక. తమ్ముడు వినిపించట్లేదు తమ్ముడు. మాకు వినిపిస్తుందమ్మా. అక్కడ సిగ్నల్ అమ్మా లేదేమో, వేరే చోటుకి వెళ్ళమనండి. అమ్మా ఆ మాట చెప్పడానికైనా వినిపించాలి కదా అన్న. చేయండి, యాడ్ అవుతుంది. అదే రవికుమార్ అన్న ఒకసారి అక్కకి చెప్పండి. బాబాయ్ తింటుందో లేదో చూసిరప్పు అన్నది. ఒకసారి ఆ వదిన గారికి చెప్పండి అన్న. సరే తమ్ముడు, సరే. ఆ, ఆ, అమ్మా ఈరోజు బాగా డిస్టర్బెన్స్ గా ఉన్నాయి, చూసిరప్పు అమ్మా. క్షమించండి. క్షమించండి. ఆ జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మంచి అంశాన్ని తీసుకొని బాగా ప్రార్థనలో ఉండి ఈ అంశాన్ని ఎలా అయినా ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడే సాతాను చాలా ఆటంకాలు పెట్టేస్తుంటాడు. ఈ అంశం అనే కాదు, చాలా అంశాలు నేను గమనించాను. ఏ అంశాన్ని అయితే బాగా చెప్పాలి, బాగా తీసుకెళ్ళాలి అనుకుంటామో అపవాది అమ్మో ఈ వర్తమానం ప్రజల్లోకి వెళ్తే ఎట్లా, ఈ వర్తమానం జనాలు వింటే ఎట్లా అనుకుంటాడేమో తెలియదు. అసలు ఎన్ని ఆటంకాలు అంటే ఈరోజు ప్రేయర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఆటంకాలు, ఎన్ని అవరోధాలు. ఎప్పుడైతే దేవుని పని బహుబలంగా జరుగుతుందో అక్కడే ఏంటమ్మా? ఖచ్చితంగా ఆటంకాలు ఉంటాయండి. నన్ను వినపట్లేదు. ఏసన్న గారు, దైవజనులైన ఏసన్న గారు ఒక మాట అంటూ ఉండేవారట. మనం దేవుని పని చేద్దామని గుడారం వేసుకుంటే పక్కనే సాతాను పాకేసుకుంటాడట, ఈ పని ఎట్లా నాశనం చేద్దామా అని. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక పని మనం ఎప్పుడైతే విజయవంతంగా చేయాలనుకుంటామో సాతాను అప్పుడే ఆ పనిలో ఏలు పెట్టేస్తాడు. మనం ఏముందిలే అనుకున్నప్పుడు వాడు ఏముందిలే అనుకుంటాడు. మనం ఎప్పుడైతే బాగా చేయాలనుకుంటామో అప్పుడే ఆటంకాలు పెట్టేస్తుంటాడు. మనం ఏం చేయాలా? వాడి పాకలను చూసి భయపడి పారిపోయే వాళ్ళం కాదు. మనం యూదా గోత్రపు సింహపు పిల్లలం. వాడు ఆటంకాలు పెడితే ఆటంకాలకు అడ్డు నిలబడి దేవుని పని చేసే యోధులం, ప్రార్థన వీరులం మనం. అందుకని వాడి ఆటంకాలకి, అవరోధాలకి భయపడే వారిగా మనం ఉండకూడదు. మొదటిగా దేవుడు లక్ష్య పెట్టే దేశంగా మన దేశం ఉండాలి. నెంబర్ 2, దేవుడు మొరవిని దేశాన్ని స్వస్థపరిచే విధంగా దేశము ఉండాలి. మూడోది, ఇప్పుడు చదివిన మాట మరొక్కసారి చదవండి. 35:9 కీర్తనలు. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. ఆయన రక్షణ బట్టి నేను సంతోషించేదను. సారీ అమ్మా. 85:9 చూడండి. 85:9 కీర్తనలు 85:9. 35 కాదు, 85:9. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. మన దేశంలో దేవుని మహిమ నివసించాలా. మూడవది, మనం ఏమని ప్రార్థన చేయాలా, ఎలా ప్రార్థన చేయాలంటే మన దేశములో దేవుని ప్రత్యక్షత, దేవుని మహిమ మన దేశంలో నివసించినట్లు మనం ప్రార్థనలో చేయాలి. మన దేశం ఎలా ఉండాలంటే దేవుని మహిమతో కమ్ముకోవాలి. దేవుని మహిమ అంటే దేవుని ప్రజెన్స్ మన దేశంలో అనుభవించాలి. దేవుని ఉనికిని పసిగట్టాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడని మన భారతదేశం అంతా తెలుసుకున్నట్లుగా, దేవుని మహిమ నివసించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవుని మహిమ భారతదేశంలో ఉండాలి. అర్థమవుతుందా? దేవుని మహిమ మన భారతదేశంలో ఉండినట్లు మనం ప్రార్థన చేయాలి. 4వదిగా చూస్తే 101వ సంకీర్తన 6వ వచనం. 101వ సంకీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎలాంటి వారు కావాలంటే 4, దేశంలో నమ్మకస్తులు కావాలి. ఈరోజు నమ్మకమైన వారు ఉన్నారా? రాజకీయ నాయకులంటే దోచుకునే వారిగా మారిపోయారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఏ పార్టీ వచ్చినా ప్రజలను దోచుకోవడమే పనిగా పెడుతున్నప్పుడు నమ్మకమైన నాయకులు కావాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుందని సంబరం చేసుకుంటున్నాం, కానీ ఇంకా భారతదేశంలో ఈ దోచుకునే వారి చేతిలో నుండి దేశానికి విడుదల కాలేదు. నమ్మకమైన వారు దేశంలో ఉండినట్లుగా మనం ప్రార్థన చేయాలి. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటది, నోట్ చేసుకోండి. పౌర స్వరం
దేశంలో వినబడుతుంది అని. పౌర స్వరం అంటే పరిశుద్ధాత్ముని స్వరం దేశములో వినబడాలి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారు దేశంలోకి రావాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. యోవేలు గ్రంథం 2:21. యోవేలు, హోషేయ, యోవేలు, ఆమోస్ అని ఉంటది. ఆమోస్ ముందు యోవేలు. దేశమా భయపడక సంతోషించి దేశమా భయపడక గంతులు వేయము. భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. యెహోవా గొప్ప కార్యములు చేయును. ఇక్కడ మీరు చూస్తే మన దేశం ఎలా ఉండాలంటే భయపడక సంతోషించేటట్లు ఉండాలి. భయపడక సంతోషించేటట్లుగా మన దేశం ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేద్దామమ్మా. దేశం కొరకు దేవుని పాదాలు పట్టుకుందాం. 5 విషయాలు గుర్తు పెట్టుకోండి. ప్రభు చిత్తమైతే ఇవే 5 పాయింట్లు ఇంకో రోజు వివరిస్తాను క్లుప్తంగా. మొదటిది, దేవుడు లక్ష్య పెట్టే దేశంగా ఉండాలి. రెండవది, దేవుడు స్వస్థపరిచే దేశంగా ఉండాలి. మూడవది, దేవుని మహిమ నివసించే దేశంగా ఉండాలి. నాలుగవది, నమ్మకస్తులు ఉండే దేశంగా ఉండాలి. ఐదవది, భయపడక సంతోషించే విధంగా దేశంలో ఉండాలి. ఈ రోజున భయం ఎక్కువైపోతుంది. అర్ధరాత్రి ఒక స్త్రీ బయట తిరిగితే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు అన్నారు. దరిద్రం ఏంటంటే పగటిపూటే ఒంటరిగా తిరగలేని పరిస్థితులు. దేశంలో భయాందోళన పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఎక్కడ భద్రత ఉంటుందో ఎక్కడ భద్రత లేదో అర్థం కావట్లేదు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆడపిల్లల్ని ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారో చెప్పలేనటువంటి పరిస్థితులు. దేశం కోసం కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక తీర్మానం చేసుకోండి. నా దేశం కోసం ప్రతిరోజు నేను ప్రేయర్ చేస్తాను. అదే దేశాన్ని ప్రేమించడం. దేశం కొరకు దేవుని పాదాలను పట్టుకోవడం కంటే దేశాన్ని ప్రేమించడంలో గొప్పదేముంది? నా దేశం కోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకోండి. ఈరోజు వర్తమానాన్ని నేను మరలా ఒకసారి రిపీటెడ్ గా చెప్తాను. ఈరోజు అంతా హడావిడిగా అయిపోయింది. ప్రతి ఆటంకములు తొలగిపోవాలి. దేవుడు ఘనకార్యములు చేయాలి. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, భారతదేశాన్ని నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావని మేము నమ్ముతున్నాం. ఈ దేశాన్ని నువ్వు ప్రేమిస్తూ 78వ స్వాతంత్ర దినోత్సవంలోకి మమ్మల్ని అడుగు పెట్టావు. 1947 సంవత్సరంలో నా దేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి వందనాలు. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల పోరాటంలో నా దేశాన్ని నువ్వు ప్రేమించి స్వాతంత్రాన్ని ఇచ్చినందుకు వందనాలు. స్వాతంత్ర్యాన్ని, నిజమైన స్వాతంత్ర్యాన్ని మేమందరం పొందాలి. బ్రిటిష్ వారి బంధకాల నుంచి విడుదల పొందారు, కానీ సాతాను బంధకాల నుంచి చాలా మంది విడుదల పొందలేదు. అది నిజమైన స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం మేమందరం అనుభవించాలి. పాపపు ఆలోచనల నుంచి, సాతాను బంధకాల నుంచి విడుదల పొందాలి. నా దేశ ప్రజల క్షేమాన్ని ఇవ్వండి అయా. మహిమ నా దేశంలో నివసించినట్లుగా, నమ్మకస్తులు దేశంలో నివసించినట్లుగా, భయపడక గంతులు వేసే పరిస్థితులు వచ్చినట్లుగా నా దేశాన్ని మీరు దీవించండి. మేమందరం భయములో ఉంటున్నాం. దేశానికి భద్రత కరువు అయిపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది, క్రైస్తవ్యానికి విరోధమైన చట్టాలు వస్తున్నాయి అయా. క్రైస్తవ్యానికి అనుకూలమైన చట్టాలు వచ్చినట్లుగా నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని, దేశ ప్రజలందరినీ దీవించమని, నాయకుల్ని దీవించండి, అధికారులను అయా, చిన్నబిడ్డలు ప్రతి ఒక్కరిని, యవనస్తులను అయా, వృద్ధులను, నడి వయసున్న వారిని అందరినీ నా దేశ ప్రజలను దీవించి ఆశీర్వదించమని అయా. దేశ ప్రజలకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను మీరు అనుగ్రహించండి. చేతి పనుల్లో, ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండి మీ కంచె మా చుట్టూ వేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయా తండ్రి ఘనముగా అయా మా దేశాన్ని మీరు ఆశీర్వదించమని. ఈ రోజున ఎన్నో చోట్ల ప్రార్థనా వీరుల సమావేశాలు, ప్రత్యేక యవనస్తులు కుడికలు, పశ్చాత్తాప కాన్ఫరెన్సులు జరగబోతున్నాయి. వాటిని ఘనంగా జరిగించి ఈ హాలిడేస్ ని హోలీడేస్ గా మార్చుకున్నట్లుగా మమ్మల్ని మీరు పరిశుద్ధపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నీళ్ళ సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలయ్యా. అందరికీ